ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యపయ్యేసి ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. ఏం చెప్పావు బావా, నువ్వు రాముడివి నేను రామదాసుని. అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. రోజు ఇంట్లో కూర్చొని 3-4 వేలు సంపాదించుకునే ఒక ఐడియా చెప్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. ఇంకెప్పుడు బెట్టింగ్ ఆడతారు, ప్రతి ఒక్కరు చేయాల్సిన పద్ధతి. ఈ విధంగా చేస్తే గానీ నా కొడుకులు సిగ్గురాదు. అన్నా ఒక రైతు పడే కష్టం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రతి ఒక్క రైతుకు తెలుసు అన్న. ఒక రైతు చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తుంటాం అనుకున్నా. ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయి ఉండాయని ఇప్పుడే అర్థమవుతా ఉండాదే. అనిపించిందా నేను ఏమైనా యాప్ ని బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశానని హోల్ హార్టెడ్ గా చెప్పండి, అంటే కొంచెం ఎక్సైటింగ్ గా మార్చచ్చు. నా ఆసక్తి బట్టి మాత్రమే మళ్ళీ గెలిచా. ఇంట్రెస్టింగ్ థింగ్ సార్, పాపడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళ చోటు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారని. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ దీని ఎక్క రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. చేస్తే తప్పలేదుగా, నేను చేస్తే తప్ప. మేమేం తప్పు చేసాం? నా ఫాలోవర్స్ గురించి అంటే సో బెట్టింగ్ యాప్స్ లలో పైసలు అయితే ఇన్వెస్ట్ చేయకండి. నేను ఎన్ని రోజులు చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. అన్నయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఉన్నారు, అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోరు. సో ఇక ముందు కూడా నేను చెయ్యను. ఈ బెట్టింగ్ యాప్ లో పైసలు అయితే ఇన్వెస్ట్ చేయను అండ్ ప్రమోషన్స్ చేయను, సరేనా? అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు వీడియోలోకి ఎంట్రీ అయ్యే ముందు అయితే నేను ఒక గేమ్ గురించి చెప్తాను. అది వచ్చేసి 1 విన్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు బతకూడదు, ఎగ్జిట్ ఇచ్చేయాలి. అందరికి నమస్కారం. బెట్టింగ్లు ఆడడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి, కుటుంబాలు చెల్లా చెదురవుతున్నాయి. దయచేసి సే నో టు బెట్టింగ్స్. ఎవరే గాని బెట్టింగ్లు ఆడకండి. అలా కాదు పిచ్చోడా. కానీ నాకు దేవుడు ఏ రోజు అన్యాయం చేయలేదు. ఇప్పటి వరకు ఆరోగ్యంగా చూసి ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చి ఎంతో మంచి పేరుని ఇచ్చారు. మీరు కూడా ఇంట్లో కూర్చొని మనీ అర్న్ చేసుకోలేదు అనుకుంటున్నారా? ఎలాగో సో నేనైతే చూపిస్తారండి. అవియేటర్ గేమ్ త్రూ మీకు ఎట్లా అర్న్ చేసుకోవాలనేది నేను చూపిస్తా. ఇప్పుడైతే మీరు చూడండి. ఇక్కడ అవియేటర్ గేమ్ అయితే మీ అందరికి కనిపిస్తుంది. ఒకసారి మధ్య ఇలా తయారేడు. ఎందుకురా నీకంత ఈగో, ఎందుకురా నీకంత కోపం? ఇక్కడ మంచి చేయడానికి కూడా చెడు అనే ముసుగు కావాల్సి వస్తుంది సార్. ఆ ముసుగు నేనే అనుకోండి.